ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఆర్టీఓ హరికృష్ణ తెలిపారు. మంచిర్యాలలోని బెల్లంపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆర్టీఓ హరికృష్ణ ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల తహసీల్దార్ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ భుజంగం, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి ప్రతి సంవత్సరం మనము ఓటర్ల దినోత్సవంగా మన భారత ఎన్నికల సంఘం ఆదేశాంతం జరుపుకుంటున్నాము. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను, ఓటుతోటి మనం జీవితాలు ఎట్లా ఉంటాయో దాని ఉద్దేశం ప్రకారం మనము ప్రతి ఒక్కరు తెలవాలనే ఉద్దేశంతో మన భారత ఎన్నికల సంఘం ప్రతి 25 తారీఖు జనవరి 20 తారీఖు ఈ దినాన్ని పాటిస్తున్నది. దీంట్లో ముఖ్యమైన సందేశం ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు, మన భారత జాతీయుడైన ప్రతి ఒక్కరు కూడా ఓటును నమోదు చేసుకోవాలి. ఓటు హక్కును ప్రతి ఎన్నికలో వినియోగించుకోవాలనే ఉద్దేశము ప్రతి ఒక్కరికి మనకు తెలవడానికి ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో మనం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, మున్సిపాలిటీ కానీ, తర్వాత జెడ్పీటీసీ కానీ, జెడ్పీ చైర్మన్స్ కానీ, ఏ ఎన్నికలైనా ఈ ఓటర్ల జాబితా అనేది ప్రామాణికమవుతుంది. మనకు మొన్ననే 22 తారీఖు వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనేది నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి మన బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా బెల్లంపల్లి మండల ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీ పిఎల్ఓలు ఇవాళ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారు. మీ ఓటు హక్కు, మీ ఓటు అనేది ఉన్నదా లేదో ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ల జాబితాలో మీరు వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ లేకుంటే ఇప్పటికైనా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఈ ప్రాసెస్